వెల్కమ్ టు హిట్ టీవీ అండి. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ కోసం జరుగుతున్నటువంటి కొన్ని నిన్న దాని మీద ఒక జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. దాని గురించి మాట్లాడడానికి అసలు ఆ 42 రిజర్వేషన్ అనేది అమలు అవుతుందా లేదా అనే దాని మీద మాట్లాడడానికి కాకతీయ యూనివర్సిటీ అనే ప్రొఫెసర్ శేషు గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బర్నింగ్ సిచ్యువేషన్ ఇది. 42 రిజర్వేషన్ కి జీవో అనేది విడుదల చేసింది ప్రభుత్వం. అసలు ఈ జీవో 42 రిజర్వేషన్ అనేది బీసీ వాళ్ళకు అమలు అవుతుందా లేదా అనేది మీ మాట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించేటటువంటి ఒక జీవో నెంబర్ 9 పేరుతోటి ది తెలంగాణ బీసీ క్యాస్ట్ రిజర్వేషన్స్ అనేటటువంటి ఒక జీవోని విడుదల చేసింది. జీవో నెంబర్ 9 పేరుతోటి విడుదల చేసింది. ఈ జీవోలో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటి అని అంటే, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇస్తున్నాం అనేటటువంటి ఒక జీవోని ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటి అని అంటే, జీవో ద్వారా రిజర్వేషన్లను అమలు చేయగలుగుతారా? ఈ జీవో చెల్లుబాటు అవుతుందా? ఈ జీవో ద్వారా 42% రిజర్వేషన్లని ప్రభుత్వము స్థానిక సంస్థల్లో ఇవ్వగలుగుతుందా అనేది మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న. అయితే ఈ జీవో ప్రకారంగా అయితే బీసీలకు 42% రిజర్వేషను, ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్, అంటే మొత్తం ఆల్ టుగెదర్ 69% రిజర్వేషన్ అవుతుంది. కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమైన, చట్టం ప్రకారమైన, రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశం ప్రకారమైన రిజర్వేషన్ల పరిమితి 50% దాటకూడదు అనేటటువంటి ఒక క్యాప్ ఉంది రిజర్వేషన్ల అమలు పైన. బట్ ఈ జీవో ప్రకారం అయితే రిజర్వేషన్లు 69%కి వస్తున్నాయి. కాబట్టి ఈ జీవో చెల్లుబాటు అవుతుందా, ఈ జీవో లీగల్ ఛాలెంజ్ అవుతుంది అనేది ఒక డౌట్ వస్తుంది. ఎందుకు? ఇప్పుడు ఈ జీవో ప్రకారమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందుకెళ్తుంది. బహుశా ఈ రోజో రేపో షెడ్యూల్ నోటిఫికేషన్ ఇస్తామని కూడా చెప్తున్నారు. కానీ ఈ జీవో లీగల్ బౌండ్స్ లోకి వస్తుంది, లీగల్ గా చెల్లుబాటు అవుతుందా? ఈ జీవో పైన ఎవరైనా హైకోర్టుకు వెళ్తే ఏంటి సమస్య ఉత్పన్నం అవుతుంది. అప్పుడు ఎన్నికల్లో నిర్వహణ జరుగుతుందా? జీవో ప్రకారం 42% రిజర్వేషన్ అమల్లోకి వస్తుందా అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. నాకు తెలిసి, నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా, నేను ఇన్ని చట్టాలు చూశాను, రాజ్యాంగ సవరణలు చూశాను, తర్వాత అమెండ్మెంట్స్ చూశాను, కోర్టు తీర్పులు చూశాను కదా. బట్ వాటన్నిటి ప్రకారం కనుక చూస్తే ఈ జీవో తోటి 42% రిజర్వేషన్లతో ఎన్నికలు జరపటం దాదాపు అసాధ్యం. ఎందుకు? ఇప్పటికే హైకోర్టుకి హౌస్ మోషన్ కి ఎవరో కంప్లైంట్ చేసినట్టుగా, కేసు వేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. పూర్తి సమాచారం సాయంత్రం వరకు తెలుస్తుంది. బట్ ఈ జీవో రాకముందే వార్తాపత్రికల కథనాల ఆధారంగా కొంతమంది, అంటే బి మాధవ్ రెడ్డి సంథింగ్ అదర్స్, తెలంగాణ హైకోర్టుకు వెళితే తెలంగాణ హైకోర్టు ఏం చెప్పిందనంటే, వార్తాపత్రికల కథనాల ఆధారంగా మీరు కోర్టు కేసులకు రావద్దు అని ఆ కోర్టు కేసుని సస్పెండ్ చేసింది. కానీ జీవో వచ్చిన తర్వాత ఈ జీవోని అడ్డం పెట్టుకొని ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా కోర్టులో కేసు వేస్తారు. కేసు వేస్తే ఈ జీవో అమల్లోకి వస్తుందా అనేది ఒకటి ప్రశ్న. కాబట్టి జీవో తోటి రిజర్వేషన్లు అమలు చేయలేము. ఎందుకంటున్నాను నేను ఈ మాట అంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోకు ముందు ఈ 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి ఒక బిల్లు పెట్టింది. ఈ బిల్లు వీక్ తర్వాత ఒక సమగ్ర కుటుంబ సర్వే చేసింది. సమగ్ర కుటుంబ సర్వే తప్పుల తడకలు. తర్వాత వాళ్ళు ఒక బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. ఏది, శాసనసభ ఎన్నికలకు ముందు ఒక బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. ఈ బీసీ డిక్లరేషన్ ని అమల్లోకి తేలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి కులగణన తప్పుల తడక, తర్వాత బిల్లు బలంగా లేదు. తర్వాత వాళ్ళు ఒక సవరణ చేశారు. 285 క్లాజ్ ఏ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టానికి ఒక సవరణ చేశారు. ఆ చట్ట సవరణ కూడా జరగలేదు. బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది, చట్ట సవరణ చేసింది గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. బట్ ఈ జీవో తోటి రిజర్వేషన్లు సాధించడానికి కష్టం అవుతుంది అంటాను. ఎందుకంటే ఈ జీవోలో వాళ్ళు మెన్షన్ చేసింది 243D, 243T6 ప్రకారంగా రిజర్వేషన్ల కల్పన అనేటటువంటి అంశాన్ని దీంట్లో పెట్టారు. ఈ 243 ఏంటి అని అంటే, ఇది ఈ ఆర్టికల్ ప్రకారంగా మొట్టమొదటిసారి 1994లో
స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు వచ్చాయి. ఇది చట్టం. ఈ చట్టం ఇందులో మెన్షన్ చేశారు, వాళ్ళు ఈ ఆర్టికల్ ని మెన్షన్ చేశారు. అయితే ఈ ఆర్టికల్లో కానీ ఈ చట్టం కానీ ఏం చెప్తుంది ఒక 3 పాయింట్స్ చెప్తుంది. పాయింట్ నెంబర్ 1, ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి అని చెప్తుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే మహిళలకి 33.3% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్తుంది. పాయింట్ నెంబర్ 3 ఏం చెప్తుంది అంటే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వటం న్యాయమే, ఇవ్వాలి అని చెప్తుంది స్థానిక సంస్థల్లో. ఈ 3 పాయింట్లు ఉంటాయి. అయితే మొట్టమొదటి పాయింట్ తీసుకుందాం మనం. ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలి. 94లో ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన రిజర్వేషన్ ఎంత? 16%. మొత్తం 50% రిజర్వేషన్లో 16 పోతే ఎంత మిగులుతుంది? 34%. ఆ 34% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారు. ఇది చట్టం చెప్తుంది. ఈ చట్టం 94లో వచ్చింది కదా. 92లో సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఏమున్నది? ఇందిరా సహాని కేసులో రిజర్వేషన్ల పరిమితి 50% పెంచరాదు, 50% మించరాదు. అంటే దాని ప్రకారమే 94 చట్టంలో బీసీలకు 34%, ఎస్సీ ఎస్టీలకు 16% రిజర్వేషన్. అంటే మొత్తం ఎంత? 50%. ఇది 94. తర్వాత మీరు 2010లోకి వస్తే 2010లో కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ట్రిపుల్ టెస్ట్ ఆధారంగానే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని చెప్తుంది. ఆ ట్రిపుల్ టెస్ట్ లో కూడా ఏముంటదంటే రిజర్వేషన్ల పరిమితి 50% మించరాదు అని ఉంటుంది. అక్కడ ఒకవే. తర్వాత మీకు 2021లో కానీ 2022లో కానీ మహారాష్ట్ర కేసు ఉంటుంది, మధ్యప్రదేశ్ కేసు ఉంటుంది. ఈ కేసులన్నింటిలో కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50% దాటరాదని ఉంటుంది. కానీ మనం ఇచ్చినటువంటి జీవోలో రిజర్వేషన్ల పరిమితి 50% దాటింది. అంటే ఇది కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకంగా ఉంది, సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ఉంది, 1994 చట్టానికి కూడా వ్యతిరేకంగా ఉంది. ఇన్ని వయలేషన్స్ జరిగిన తర్వాత కోర్టులో దీనిపైన కేసు వేస్తే ఇది లీగల్ బౌండ్స్ కిందకి వస్తుంది. ఇది న్యాయస్థానాల ముందు నిలబడదు. మరి నిలబడనప్పుడు రిజర్వేషన్ల అమల్లోకి ఎట్టొస్తుంది? ప్రభుత్వము ఈ జీవో ప్రకారంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు ఎట్లా జరపగలుగుతుంది? అందుకే ఈ జీవోని నేనేమంటున్నాను తెలుసా? మాయల పకీరు జీవో. మాయల పకీర్ అంటే లేనిది ఉన్నట్టుగా చూపెడతాడు. ఇది కూడా అంతే. లేనటువంటి రిజర్వేషన్ ని ఉన్నట్టుగా చూపించేసి అమలు చేయలేం. తర్వాత ప్రభుత్వము వాళ్ళ ఉద్దేశం ఏం కనపడుతుందంటే ఈ జీవోలో కొండకు వెంట్రుకేసాము, పోతే వెంట్రుక పోతుంది, వస్తే కొండ వస్తుంది, అంటే రిజర్వేషన్లు వస్తుంది అన్న చందంగా ఉంది తప్ప నిజంగా రిజర్వేషన్లు సాధించడానికి ఒక చట్టబద్ధమైన ప్రక్రియ, న్యాయబద్ధమైన ప్రక్రియ, రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ ఇంతవరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయలే. వాళ్ళు పెట్టిన బిల్లు వీక్, రాష్ట్రపతి దగ్గర పెండింగ్. వాళ్ళు చేసిన చట్ట సవరణ వీక్, గవర్నర్ దగ్గర పెండింగ్. వాళ్ళు తీసుకొచ్చినటువంటి డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు వీక్. అందుకే రిజర్వేషన్లు ఎట్లా ఇవ్వాలో అర్థం కావట్లేదు. కాబట్టి కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎన్నికలు జరుపుతామని ఒక ప్రామిస్ ఉంది. కాబట్టి ఆ ప్రామిస్ ని నెరవేర్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది. దీన్ని తప్పుపట్టలేము. కానీ వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు సరైన పద్ధతిలో లేవు, లీగల్ గా లేవు, కాన్స్టిట్యూషనల్ గా లేవు, చట్టబద్ధంగా లేవు. అందుకే అంత గందరగోళం ఏర్పడుతుంది. అందుకని ఎక్కడో ప్రభుత్వము రిజర్వేషన్ల కల్పనలో, రిజర్వేషన్ల సాధనలో మిస్టేక్ అవుతుంది. మీరు ఒక విషయాన్ని గమనించండి. ఇవాళ మొత్తం రిజర్వేషన్ల పరిమితి 69% జరిగింది. తమిళనాడులో కూడా 69% రిజర్వేషన్ ఉంది కదా అని అంటున్నారు. తమిళనాడులో 1982 నుంచి 1993 వరకు పోరాటం జరిగితే వాళ్ళకి 69% రిజర్వేషన్ వచ్చింది. అంటే 10-11 సంవత్సరాల పోరాటం. మీరు ఇప్పుడు మొదలుపెట్టి రేపు పొద్దున్న రిజర్వేషన్ అంటే రాదండి. దేర్ ఆర్ సో మెనీ హడిల్స్. అంటే చట్టబద్ధమైన అడ్డంకులు ఉన్నాయి, రాజ్యాంగబద్ధమైన అడ్డంకులు ఉన్నాయి, తర్వాత లీగల్ అడ్డంకులు ఉన్నాయి. ఇవన్నీ దాటి రిజర్వేషన్ రావాలంటే సామాన్యమైన విషయం కాదు. దానికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ని మనం పికప్ చేయకుండా, ఆ ప్రొసీజర్ ని ఫాలో అప్ చేయకుండా మనం రిజర్వేషన్లు సాధించలేము. ఏదో ప్రభుత్వం ప్రయత్నం చేశామేమో, రిజర్వేషన్లు రాలేదు అని తప్పించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు లెక్క కనపడుతుంది తప్ప అసలు ఇంతవరకు ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా జీవోలతోటి రిజర్వేషన్లు అమలు చేయలేదు. మరి మనం ఎట్లా చేస్తామండి? రెండోది, మీరు ఏం చేసినా విత్ ఇన్ ద 50% లో చేస్తే ఏం కాదు. ఇప్పుడు మీరు నన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. 94లో 34% ఎందుకు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారు? అప్పుడు 50% ఇవ్వచ్చుగా. ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదంటే 16% ఎస్సీ ఎస్టీలకు పోతే మిగిలిందే ఇవ్వాల.
ఇప్పుడు కూడా 27% ఎస్సీ ఎస్టీలకు పోతే మిగిలిందే బీసీలకు ఇవ్వాలా. మీకు చట్టం అదే. చట్టాన్ని దాటి మనం చేసే ప్రయత్నము కుదరదు. చట్ట పరిధిలో చేయాలి. మరి వాళ్ళ చట్టాన్ని దాటి చేయాలి అంటే క్యాబ్ తీసేయాలి. చట్టాన్ని దాటి చేయాలంటే సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళి తెచ్చుకోవాలి. మనం అదే 94లో చట్టం వచ్చింది. చట్టం ఏం చెప్తుంది? ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్ ఇవ్వాలా. అప్పుడు వాళ్ళ జనాభా 16% పోగా మిగిలింది బీసీలకు రిజర్వేషన్. ఇప్పుడు చట్టం ఏం చెప్తుంది? ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్ ఎంత? వాళ్ళ జనాభా 27%, మిగిలింది బీసీలకు. అంటే 27% వాళ్ళకి పోతే 23% మనకి బీసీలకు ఇవ్వాలి. అందుకే బీసీలకు ఒక నిర్దిష్ట పరిమాణంలో రిజర్వేషన్లు ఫిక్స్ చేయలే చట్టంలో, ఏది 94 చట్టంలో. కాబట్టి ఈ సమస్యలన్నీ తలెత్తుతున్నాయి. అప్పుడే ఒకవేళ వాళ్ళు ఒక నిర్దిష్ట పరిమాణం ఫిక్స్ చేస్తుంటే ఈ సమస్యలు రావు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం చేసిన ప్రయత్నాలను తప్పుపట్టలేం, కానీ ఆ ప్రయత్నాలు రిజర్వేషన్లు సాధించే విధంగా లేవు. కాబట్టే 42% రిజర్వేషన్లకు వాళ్ళు ఇచ్చిన జీవో, బహుశా ఈ జీవో తోటి వాళ్ళు ఎన్నికలు పెట్టలేరు. ఎన్నికలు వాయిదా పడతాయి. ఇది కోర్టు పరిధిలోకి వస్తుంది. ఇది కోర్టులో చర్చ జరుగుతుంది. ఇదే విధమైనటువంటి కోర్టు లిటిగేషన్స్ 2018లో కూడా జరిగాయి. 2019 స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు, 2018లో హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది 50% మించరాదని. మరి కానీ అప్పుడు చెప్పిన కోర్టులు ఇప్పుడు చెప్పవా? అంటే ఇంత తెలిసిన ప్రభుత్వం, కాన్స్టిట్యూషన్ కి అగేనిస్ట్ గా ఉంది రిజర్వేషన్, బీసీల రిజర్వేషన్ 42 అని తెలిసిన ప్రభుత్వం ఎందుకు ఇట్లా జీవోల ద్వారా ముందుకెళ్తుంది? అంటే ప్రజల్ని మప్పు పెట్టడానికి అనుకోవచ్చు. అంత తెలిసిన తర్వాతకి కూడా జీవో ద్వారానే వెళ్తుంది. ఎందుకు అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తుంది? వీడికి అనివార్యం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక అనివార్యమైన పరిస్థితి ఏంటంటే, 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇస్తామని వాళ్ళు ఇక్కడ ఏది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చెప్పారు. ఈ డిక్లరేషన్ లో చెప్పారు వాళ్ళు. ఈ డిక్లరేషన్ లో చెప్పారు కాబట్టి ఇప్పుడు తప్పించుకునే మార్గం లేదు వాళ్ళకి. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే దెర్ ఆర్ సో మెనీ లీగల్, చట్టం అండ్ కాన్స్టిట్యూషన్, ఇవన్నీ అడ్డంకులు ఉండేసరికి ఏం చేయాలో పాల్పోవట్లేదు వాళ్ళకి. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ చాలా బలహీనంగా ఉంది. ఆ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ద్వారా తయారు చేసిన బిల్లు బలహీనంగా ఉంది. ఇంకా విచిత్రమైన విషయం ఏంటో తెలుసా అండి? బిల్లులో ఈ బిల్లులో వాళ్ళు రూపొందించినటువంటి బిల్లులోనే చాలా గమ్మత్తైన విషయం ఏంటో తెలుసా? ఇది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది. ఈ బిల్లులో వాళ్ళు ఎస్సీ ఎస్టీలకి 25% రిజర్వేషన్ అని పెట్టారు, బీసీలకు 42%, 67% అని. కానీ ఈ జీవోలో ఎస్సీ ఎస్టీలకు 27% పెట్టారు, బీసీలకు 42% పెట్టారు. బిల్లులోనేమో 67 పెడతారు, జీవోలోనేమో 69 పెడతారు. అసలు ప్రభుత్వం ఎక్కడ పూర్తిగా కన్ఫ్యూజ్ అవుతుంది. ఒక ప్రొసీజరు, ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళటం లేదు. కాబట్టే ఇన్ని సందేహాలు. చాలా మంది ఏమంటున్నారు, అరే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానంటే మీరు అడ్డుపడ. తప్పు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అంటుంది, ఇచ్చే మార్గం తప్పుంది. ఆ రిజర్వేషన్ సాధించే మార్గం తప్పున్నది. దాన్నే మేము పాయింట్అవుట్ చేస్తున్నాం. కాబట్టి చిత్తశుద్ధి ఎక్కడో కొరవడినట్లుగా కనపడుతుంది. మీరు బిల్లులోనేమో 67 పెడతారు, జీవోలోనేమో 69 పెడతారు, అక్కడ ఎస్సీ ఎస్టీలకు 25 పెడతారు, ఇక్కడ 27 పెడతారు. 2019 ఎన్నికల్లో 27 తోటి ఎన్నికలు జరుగుతాయి. ఏంటి గందరగోళం, ఈ కన్ఫ్యూజన్ అంతా? కాబట్టి ఇది చట్టంలో లోపం ఉంది, చట్టంకి వ్యతిరేకంగా బిల్లు ఉంది, తర్వాత జీవో ఉంది, తర్వాత లీగల్ గా కూడా ఇది పనికిరాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు 2 తీర్పులు ఉన్నాయి దీనిపైన. 1992 తీర్పు ఉన్నది, తర్వాత 2010 తీర్పు ఉన్నది. 92 తీర్పేమో విద్యా ఉద్యోగాలకు సంబంధించి, 2010 తీర్పేమో స్థానిక సంస్థలకు సంబంధించి. అంటే సుప్రీంకోర్టు తీర్పుకు అగనెస్ట్ గా మనం పోతున్న క్రమంలో మళ్ళా కోర్టు జోక్యం చేసుకోదా? చేసుకుంటది కదా. కాబట్టి ఇదంతా కూడా ఒక చట్టబద్ధంగా జరగాలి, ఒక న్యాయబద్ధంగా జరగాలి, రాజ్యాంగబద్ధంగా జరగాలి. అవి లోపించినాయి కాబట్టే ప్రభుత్వం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వట్లే. ప్రయత్నాన్ని తప్పు పట్టట్లే నేను. ఈ ప్రయత్నంలో ఉన్న లోపాలను తప్పుపడుతున్నాను. బట్ ఆ ప్రయత్నాలు సక్సెస్ కావేమో అనుకుంటున్నాను. ఈ జీవో ప్రకారం అయితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయనేది నాకైతే నమ్మకం లేదు. ఖచ్చితంగా ఇది కోర్టులో ఛాలెంజ్ జరుగుతుంది. ఇప్పటికే కోర్టుకు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ కోర్టు విచారణ సందర్భంగా ఖచ్చితంగా 50% పరిమితి అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మారుతుంది. 69% రిజర్వేషన్లు కోర్టులు ఒప్పుకోవనేటటువంటి విషయాన్ని కూడా గమనించాలి. ఇది ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే బిల్లు
కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని పార్లమెంటులో ఆమోదింపజేసి రాష్ట్రపతికి పంపించి ఒక చట్టంగా మారితే అప్పుడు రిజర్వేషన్లు వస్తాయి. అది తమిళనాడులో అదే జరిగింది, ఇక్కడ కూడా అదే జరగాలి. కానీ సవరణలతోటి, జియోలతోటి, అమెండ్మెంట్లతోటి రావు అనేటటువంటి విషయం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది. ఇప్పటికైనా బీసీలను మభ్యపెట్టకుండా వాస్తవాలు బీసీల ముందు పెట్టాలి. వాస్తవాలు పెట్టాలి, మభ్య పెట్టడం మంచిది కాదు. వాస్తవాలు ముందు పెట్టి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటో వెతుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. మహారాష్ట్రలో ఇదే కేసు, స్థానిక సంస్థల్లో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల కేసు 2022లో ఇప్పటికి కూడా మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగలే. మన దగ్గర ఎట్లా జరుగుతాయి? మీరు జరగాలి, స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి అంటే పాత రిజర్వేషన్ల ప్రకారం పోవాలా. జరగొద్దు అని అనుకుంటే 42% రిజర్వేషన్ ముందు పెట్టుకోవాలి. కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా చూడాలి. కోర్టు కూడా నేనేమనుకుంటున్నానంటే 2019 రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరపండి అని చెప్తుంది, సూచన చేస్తుంది. ఇప్పటికే సెప్టెంబర్ 30 లోపు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుపుతామని తెలంగాణ హైకోర్టుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు కదా ఇప్పుడు ఈ తతంగం అంతా వస్తుంది. కాబట్టి ఇది ఆన్సరబుల్ టు ది కోర్ట్. ఖచ్చితంగా ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కేసు కూడా విచారణ ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది సమస్య. ఇప్పుడు తెలంగాణలో ఇంత బీసీల రిజర్వేషన్ పైన ఇంత గందరగోళం జరుగుతుంటే అయితే బీసీ నాయకులు కావచ్చు, అటు అందరు ఎవరు జాజుల శ్రీనివాస్ గారు కావచ్చు, ఇక మిగతా నాయకులు కావచ్చు, వాళ్ళు ఎలాంటి ముందుకెళ్తున్నారు, ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నారు దీంట్లో? ఇప్పుడు దీంట్లో బీసీ సంఘాలు అనేక ప్రతిపాదనలు బీసీ కమిషన్ ముందు, డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ ముందు, ప్రభుత్వం ముందు అనేకమైనటువంటి రిప్రజెంటేషన్స్ బీసీ సంఘాలు పెట్టాయి. కొంతమంది ఏమో జీఓఈఎంలోనే సంబరాలు చేసుకున్నారు, కొంతమంది ఏమో సవరణ జయంలోనే సంబరాలు చేసుకున్నారు, కొంతమంది బిల్లు పెట్టంలోనే సంబరాలు చేసుకున్నారు. మేము చాలా స్పష్టంగా చెప్పినాం, ఈ బిల్లులో తప్పులు ఉన్నాయి ఫస్ట్ చెప్పాము. మీరు చేసిన కులగణలో తప్పులు ఉన్నాయి అని చెప్పాము. మీరు చేసిన 285 క్లాస్ ఏ తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణలో తప్పులున్నాయని చెప్పినాం, అది వీక్ గా ఉందని చెప్పాం. భూసాని వెంకటేశ్వరరావు డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు వీక్ గా ఉందని చెప్పాం. ఈ మార్గంలో రిజర్వేషన్లు సాధ్యం కాదు అని చెప్పాం. అయినప్పుడు కూడా ప్రభుత్వము మీ చెప్పిన దాన్ని పట్టించుకోలేదు. కొన్ని బీసీ సంఘాలేమో ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడాయి. కానీ నిజంగా కొన్ని బీసీ సంఘాలు ఈ స్టడీ చేసి వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి కేసులు, తమిళనాడు ఎక్స్పీరియన్స్, బీహార్ ఎక్స్పీరియన్స్ కూడా. మొన్ననే బీహార్లో మనకంటే ముందు 2022లో బీహారీ జాతి ఆధారిత కులగణన జరిగింది. దాని ప్రకారంగా అక్కడ రిజర్వేషన్లు 65% పెంచారు. అయినప్పటికీ కూడా పాట్నా హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎందుకు? రీజన్ ఒకటే, రిజర్వేషన్లకు ఒక క్యాప్ ఉంది, 50% మించరు. ఆ మించితే కోర్టులు ఒప్పుకోవటం లేదు. ఎవరో కోర్టుకు వెళ్తున్నారు, కోర్టులు కొట్టివేస్తున్నాయి. కాబట్టి మేము చెప్పినటువంటి ఏ అంశాన్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోబట్టే ప్రభుత్వానికి ఇన్ని తిప్పలు ఇవ్వాలి. మేము చెప్పినటువంటి అంశాలను కనుక పరిగణలోకి తీసుకొని ఓ సిస్టమేటిక్ గా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా గనక దీన్ని మూవ్ చేసి ఉంటే బాగుండేది. బట్ ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇది చేయాల్సినటువంటి దగ్గర రాష్ట్ర ప్రభుత్వం వన్ సైడ్ ఎఫర్ట్, కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు దీంట్లో ఇన్వాల్వే కాలేదు. అప్పుడు రిజర్వేషన్ ఎట్లా వస్తుంది చెప్పండి? ఈ రిజర్వేషన్ ఫలప్రదం అవ్వాలంటే, ఈ రిజర్వేషన్ సక్సెస్ అవ్వాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేయాల్సినటువంటి ఒక ప్రక్రియ. అసలు ఇంతవరకు దీంట్లో కేంద్రమే ఇన్వాల్వ్ కాలే. కేంద్ర ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుందంటే, మీరు పెట్టిన బిల్లులో తప్పులున్నాయి, మీరు పెట్టిన బిల్లులో ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇస్తున్నాం కాబట్టి మేము ఆమోదించమని చెప్తున్నారు. అసలు కేంద్ర రాష్ట్రానికి మధ్య ఈ అంశం పైన సంప్రదింపులే జరగలే, చర్చలే జరగలే. మీకు అది పార్లమెంట్కి ఎట్టబోతుంది, బిల్లు రూపంలోకి ఎట్లొస్తుంది, రాష్ట్రపతి దగ్గరికి ఎప్పుడు పోతుంది, చట్ట రూపంలోకి ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ చాలా చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, కాంప్లెక్సిటీ ఉంది. బట్ ఇది ఇప్పటికైనా బీసీ సంఘాలకు మన హిట్ టీవీ ద్వారా నేను చేసే విజ్ఞప్తి ఏంటి అంటే, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కాదు మనం తప్పుపట్టేది, ప్రభుత్వ ఆలోచన విధానం, ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఉన్న లోపాలను తప్పుపడుతున్నాం. దయచేసి ప్రభుత్వానికి సపోర్ట్ గా మాట్లాడే వాళ్ళకి ఒక విజ్ఞప్తి, రిజర్వేషన్లు వస్తే అందరికీ సంతోషమే కదా, మనం కూడా అందరం రిజర్వేషన్ల కోసమే కొట్లాడుతున్నాం కదా. కాబట్టి ఈ రిజర్వేషన్లు ఎట్లయితే వస్తాయో మనం చెప్పాలి.
మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏంటో తప్పులు ఎత్తి చూపాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మనం వెళ్ళి బోకేలు ఇచ్చి శాల్వాలు కప్పుతుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ బీసీల అమాయకులు, వీళ్ళకి ఇట్లనే మోసం చేసుకుంటూ ఉండొచ్చు అని వాళ్ళకి అభిప్రాయం కలుగుతుంది. కాబట్టి దయచేసి మనం ప్రభుత్వాలపైన, 2 ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి, వీళ్ళు తేవాల్సి ఉంది, వాళ్ళు ఇవ్వాల్సి ఉంది. తెలంగాణ అప్పుడు అంతే కదా. తెలంగాణ ఏమన్నాం, తెచ్చిన పార్టీ ఇచ్చిన పార్టీ అని చెప్పుకున్నాం కదా. మరి ఆ సూత్రం ఇక్కడ వర్తించదా? తేవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇద్దరికీ బాధ్యత ఉంది. అతి ఎక్కువ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే ఒక ప్రపోజల్, ఒక బిల్లు ఫార్మాట్ లో పంపాలా, సిస్టమేటిక్ గా పంపాలా. అది లీగల్ గా ఉండాలి, చట్టంగా ఉండాలి, స్టాట్యుటరీగా ఉండాలి, తర్వాత కాన్స్టిట్యూషనల్ గా ఉండాలి. అట్లా చేస్తే బాగుంటుంది. అయితే బీసీ రిజర్వేషన్ల మీద కొత్తగా పార్టీ పెట్టిన తీన్మార్ మల్లన్న గారు కూడా మాట్లాడుతున్నారు. ఆయన వైఖరి ఎట్లుండబోతుంది అనుకుంటున్నారు? కొత్తగా పార్టీ పెట్టారు. ఒక తీన్మార్ మల్లన్నే కాదు, ఈవెన్ దో కల్వకుంట్ల కవిత గారు కూడా తన జాగృతి సంస్థ ద్వారా బీసీ రిజర్వేషన్లు 42% కోసం మాట్లాడుతున్నారు. కార్యాచరణ కూడా చేశారు. అతి గట్టిగా మాట్లాడుతున్నటువంటిది గత కొంతకాలంగా తీన్మార్ మల్లన్న గట్టిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ టిఆర్పి పార్టీ అనేటటువంటి పార్టీని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు అటు చట్టసభల్లో గాని, ఇటు ప్రజాక్షేత్రంలో గాని ఒక బలమైనటువంటి నినాదం ముందుకు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. బీసీల సెంట్రిక్ గా రాజకీయం చేయాల్సినటువంటి ఒక అవసరం పార్టీలకు వచ్చింది. అందుకే మీరు చూడండి, ఇంత బీసీ కాన్సెప్ట్ రాజకీయ తెర మీదకి రావడానికి కారణం ఏంటంటే, దేశవ్యాప్తంగా కులగణన జరగాలనేటటువంటి ఒక డిమాండ్. అది బీహార్లో కులగణన జరిగింది, తెలంగాణలో జరిగింది, కర్ణాటకలో జరుగుతుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఒత్తిడికి లొంగి దేశవ్యాప్తంగా కులగణన చేస్తామనేది ఒకటైతే, రెండోది 42% రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో. ఈ 2 అంశాలు బీసీలను ఏకం చేశాయి. బీసీ కాన్సెప్ట్ రాజకీయంగా బలంగా రావడానికి ఈ 2 దోహదపడ్డాయి అన్నట్టు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 3 పార్టీలు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, బీసీల గురించి మాట్లాడకుండా రాజకీయం చేయలేకపోతున్నారు. తర్వాత ఇప్పుడు కొత్తగా బీసీల పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న టీఆర్పీ పార్టీ బీసీల కోసం వచ్చినటువంటి పార్టీగా ముద్ర వేసుకున్నది. తర్వాత పార్టీ పెడతాననే ఆలోచనలో ఉన్నటువంటి కవిత గారు కూడా బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు. ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో ఇంకొన్ని బీసీ పార్టీలు వస్తాయి. కాబట్టి ఒక బీసీ సెంట్రిక్ గా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం నడుస్తుంది. అనివార్యంగా అన్ని పార్టీలు బీసీల గురించి మాట్లాడాల్సిన సందర్భం ఏర్పడుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్తుంది. 3 పార్టీలు కూడా అసెంబ్లీలో పెట్టినటువంటి బిల్లుని ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. 2 సార్లు తీర్మానం చేశాయి. కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇంతవరకు ఈ బిల్లు పైన పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇది వన్ సైడ్ ప్రక్రియగానే మనకు కనపడుతుంది. బట్ అట్లా కాకుండా భవిష్యత్తులో రాజకీయంగా వీళ్ళు నిలబడాలంటే, భవిష్యత్తులో వీళ్ళు తెలంగాణలో రాజకీయం చేయాలి అంటే ఖచ్చితంగా బీసీల సమస్యలను పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. బీసీల సెంట్రిక్ గానే రాబోయేటటువంటి రోజుల్లో రాజకీయం జరుగుతుంది. బీసీలకు అవకాశాలు ఇవ్వకుండా, బీసీలకు అధికారం ఇవ్వకుండా, బీసీల సమస్యలు పరిష్కారం చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా తన రాజకీయ మనుగడని కొనసాగించలేదనేది స్పష్టం. అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా 3 కేంద్ర మంత్రులు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ బీసీ 42 రిజర్వేషన్ లో వాళ్ళు ఎలా ముందుకెళ్తున్నారు అనేది కూడా ఇప్పటి వరకు కేంద్రంతో కానీ చర్చలు కానీ ఏమీ జరపలేదు. అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి బీసీ తరపున మాట్లాడాల్సిన బాధ్యత వాళ్ళకుంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు కూడా వాళ్ళ జరపలేదు కేంద్రంతో. దాని మీద మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? చాలా దురదృష్టకరం అమ్మా. ఇప్పుడు రిజర్వేషన్ల ప్రక్రియ మీరు తమిళనాడులో జరిగినటువంటి ప్రక్రియ, తమిళనాడులో 69% రిజర్వేషన్ వాళ్ళు సాధించుకునేటటువంటి ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పెట్టింది, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేసింది, కేంద్ర ప్రభుత్వం నాటి పివి నరసింహారావు ప్రభుత్వం సహకరించింది. కాబట్టే 69% రిజర్వేషన్లు రావటమే కాదు, దాన్ని 9వ షెడ్యూల్లోకి చేర్చి న్యాయ సమీక్షకు అవకాశం లేకుండా చేశారు. అంత బలమైంది వచ్చింది. కానీ ఇవాళ ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. 2 భిన్న ధృవాలైనటువంటి పార్టీ. ఇక్కడ బీజేపీ ఏం ఆలోచన చేస్తుందంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీగా చూస్తుంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీ కాదు, బీసీలకు జరిగిన అన్యాయంగా చూడాలి. ఇప్పటి వరకు బీసీలకు జరిగినటువంటి అన్యాయంగా చూడాలి. బీసీలకు 94లో 34% రిజర్వేషన్ వస్తే
2019కి వచ్చేసరికి అది 23% తగ్గింది. అంటే మనం 11% రిజర్వేషన్ కోల్పోయాం. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ 42% రిజర్వేషన్ ఇస్తామనేటటువంటి ఒక హామీ కాంగ్రెస్ ఇచ్చినప్పటికి కూడా అది ఎవరికి ఇచ్చింది? అణగారినటువంటి వర్గాలకు, అన్యాయానికి గురైనటువంటి వర్గాలకు ఇచ్చింది. కాబట్టి ఆ కోణంలో చూడాలి. ఆ కోణంలో చూసి బీజేపీ కూడా దీంట్లో సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రిజర్వేషన్లు సాధించడానికి వాళ్ళ సహకరించడం కూడా అవసరం ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా రిజర్వేషన్ రాదు. ఇక మీరన్న పాయింట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఒక ఆయన కేబినెట్ లో ఉన్నారు, ఒక ఆయన సహాయ మంత్రిగా ఉన్నారు, 2 మంత్రులు, ఒక ఆయన బీసీ ఉన్నారు. అసలు 2 మంత్రులు ఇప్పటి వరకు కూడా బీసీ రిజర్వేషన్ల సాధనకి ఇంచుమంత ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకు చేయట్లేదు? బీసీల ఓట్లతోటే మీరు గెలిచారు. మీకు హైదరాబాద్, సికింద్రాబాద్, బస్తీలలో ఎవరు ఓట్లేశారు? బీసీలు. బస్తీలలో బీసీ సమాజం ఓటేసింది. యాదవులు, ముదిరాజులు వీళ్ళే కదా హైదరాబాద్ బస్తీలలో ఉంది. ఆ ఓట్లతో గెలిచిన కిషన్ రెడ్డి రిజర్వేషన్లకు ప్రయత్నం చేయడు, ఇంకా అడ్డుపూల వేసే ప్రయత్నం చేస్తాడు. బండి సంజయ్ ఇంకా బీసీ నినాదంతో గెలిచాడు. ఈయన కూడా బీసీ రిజర్వేషన్ల సాధనకి ఏ ప్రయత్నం చేయడు. అంటే కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాల్లో తప్పులున్నాయి, కేంద్రం సహకరించట్లేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కానీ రిజర్వేషన్ల సాధనకు సహకరించట్లేదు. ఇక రిజర్వేషన్లు ఎట్లొస్తాయి? ఎట్లొస్తుంది రిజర్వేషను? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో సాధించాల్సిన రిజర్వేషను ఏదో అభ్యంతరాలను మెలికలు బట్టి, అడ్డంకులు బట్టి, అవి ఉంది ఇది ఉంది అనేటటువంటి ఒక అడ్డుపుల్లలు వేస్తూ రిజర్వేషన్లు సాధించకపోతే అంతిమంగా ఎవరికి నష్టం? కాంగ్రెస్కి నష్టమా? బీజేపీకి నష్టమా? రిజర్వేషన్లు రాకపోతే బీసీలకే కదా నష్టం. బీసీలే కదా నష్టపోయేది, బీసీల నాయకత్వం కదా నష్టపోయేది. కాబట్టి బీసీ రిజర్వేషన్లు 34% నుంచి 23% తగ్గినా మీకు పట్టదు. 23% నుంచి 42% పెంచుదామన్నా మీరు సహకరించరు. ఇంకెందుకయ్యా మీరు? అంటే మేము మా ఓట్లతో గెలిచి, మా ఓట్లతో రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చి అధికారాన్ని అనుభవిస్తూ మా నెత్తి మీద నుంచి చేపెడతారా? ఇవాళ రిజర్వేషన్లు సాధించకపోతే, రిజర్వేషన్లు ఇవ్వకపోతే 2 పార్టీలకు బీసీలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీ మోసం అర్థమవుతుంది, మీరు చేస్తున్నటువంటి దగా అర్థమవుతుంది. బట్ సమయం కావాలి కదా. సమయము, సందర్భం అంటారు కదా, టైమ్ అండ్ టైమింగ్. ద టైమ్ అండ్ టైమింగ్ ఈజ్ ది time of polling and election. Then we'll go for election. If you are against to the reservation of BCs, then we'll go for the election time against to these parties in the state. ఖచ్చితంగా వాళ్ళు భారీ రాజకీయ మూల్యాన్ని చెల్లించుకుంటారనే విషయాన్ని గమనించాలా. ఓకే. మనం ఇప్పటివరకు తెలంగాణలో నిన్న జీవో అనేది విడుదల చేసిర్రు. అంటే అంతకు ముందు కూడా ఒక ఆయన మధుసూదన్ రెడ్డి ఒక అతను సమ్ పర్సన్ కోర్టుకెళ్ళి రిజర్వేషన్ కి ఇట్లా తీసుకొస్తున్నారని చెప్పేసి వేయడం జరిగింది. పిటిషన్ వేసినప్పుడు ఆ కోర్టు కూడా ఏ ఆధారాలు లేకుండా వేశారని ఆయన వెనక్కి పంపించేశారు. ఈ జీవో పాస్ అయింది. మనం చూసుకుంటే నిన్న పాస్ అయిన జీవో మొత్తం దసరా హాలిడేస్ లో వచ్చేసింది. జీవో పాస్ చేశారు. అంటే దీంట్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏమన్నా ఉందనుకుంటున్నారా? అంటే కోర్టుకు హాలిడే ఉన్న టైంలో కాంగ్రెస్ వ్యూహం ఏంటి అని అంటే, చట్టపరంగా రిజర్వేషన్లు రావటం లేదు, బిల్లులు ఆమోదంలోకి రావటం లేదు. రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉంది, గవర్నర్ దగ్గర బిల్ పెండింగ్ ఉంది. కాబట్టి కాంగ్రెస్ ఒక ఎత్తుగడ వేసింది. ఆ ఎత్తుగడ ఏంటి అంటే, జీవో ద్వారా 42% రిజర్వేషన్లను కల్పిస్తూ జీవో తీసి ఎన్నికలకు వెళదాం అనుకున్నారు. జీవో తీయటము, మరుసటి రోజు ఎలక్షన్ షెడ్యూలు, ఎలక్షన్ డేట్స్ ని అనౌన్స్ చేయటము, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వటం తోటి ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సహజంగా కోర్టులు ఏం చేస్తాయంటే, కోర్టులలో జరిగేటటువంటి తంతు ఏంటి అంటే, ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమైంది, నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈ దశలో మేము ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని కోర్టులు చెప్తుంటాయి. బహుశా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏంటి అని అంటే, జీవో ఇచ్చింది, మరుసటి రోజు నోటిఫికేషన్, తర్వాత షెడ్యూల్ విడుదల చేయటం, ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి కోర్టులు జోక్యం చేసుకోవు అని కాంగ్రెస్ భావిస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ భావిస్తుంది. కానీ వాస్తవానికి ఏంటి అని అంటే, ఈ జీవో వస్తుంది అని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే మధుసూదన్ రెడ్డి మాధవ్ రెడ్డి లాంటి వాళ్ళు, మరొకళ్ళు ఆల్రెడీ మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకి.
హైకోర్టు ఏమన్నదంటే ప్రభుత్వము నిర్ణయం తీసుకుందా అని అడిగారు, తీసుకోలేదు. మరి ఎట్లా కోర్టుకు వచ్చారు అని అడిగితే వార్తాపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా కోర్టులు పిటిషన్ తీసుకోవు. కాబట్టి మీరు వార్తా కథనాల ఆధారంగా మా దగ్గరకు వచ్చారు, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి కేసును డిస్మిస్ చేశారు. అయితే ఇప్పుడు జీవో వచ్చింది కాబట్టి ఈ జీవో పట్టుకొని కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వం ఇక్కడ ఇంకొక అది ఏం భావించిందంటే కోర్టు వెకేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇది తీసుకో. కానీ కోర్టు వెకేషన్స్ ఉన్నా వెకేషన్ బెంచ్ నడుస్తుంది, వెకేషన్ బెంచ్ తీసుకుంటది కదా. ఇవాళ హౌస్ మోషన్ లో తీసుకున్నారు కదా, ఇవాళ తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి మనకి. కాబట్టి తీసుకుంటే దీనిపైన విచారణ జరిగే సందర్భంలో ఎన్నికలు ఎట్లా జరుపుతారు మీరు? కోర్టు ఒక కాగితం రాసి వేసినా కానీ కోర్టు కేసుగా తీసుకుంటది. ఇప్పుడు కోర్టులో కేసు వేస్తున్నటువంటి వాళ్ళ ప్రధాన ఆరోపణ ఏముంటుంది దీంట్లో? ఇగో 50% రిజర్వేషన్లు దాటి 69% రిజర్వేషన్లు కల్పించారు, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకము, చట్టానికి వ్యతిరేకము, కోర్టు తీర్పులకు వ్యతిరేకము, కాబట్టి మీరు జోక్యం చేసుకోండి అని పిటిషన్ వేశారు. పిటిషన్ తీసుకుంటారు కదా. పిటిషన్ తీసుకొని విచారణ చేస్తున్న సందర్భంలో మీరు ఎన్నికలు ఎట్లా జరుపుతారు? ఒకవేళ ఎన్నికలు జరిపినా ఎన్నికలు రద్దు చేశారు కదా మహారాష్ట్రలో. కాబట్టి ఇది ఖచ్చితంగా లీగల్ బౌండ్స్ లోకి వస్తుంది, లీగల్ ఛాలెంజ్ లోకి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగేది ఒకటి. కాబట్టి ప్రభుత్వం ఎక్కడో తడబడుతున్నట్టుగా, ప్రభుత్వము ఎక్కడో పూర్తి స్థాయిలో కసరత్తు చేయనట్లుగా, ప్రభుత్వం ఏదో ఒక విధంగా రిజర్వేషన్ కల్పించాలి అని ఆలోచన చేస్తున్నట్టుగా కనపడుతుంది. అట్లా కుదరదు. ఎందుకంటే ఇది చాలా చాలా పెద్ద ప్రక్రియ కదా. ఒక తెలంగాణ, ఇప్పుడు మనం ప్రతి ఉదాహరణ ఎటు చూపెడుతున్నాం? తమిళనాడు చూపెడుతున్నాం. రేపు పొద్దున ప్రతి రాష్ట్రంలో జరిగేటటువంటి స్థానిక ఎన్నికలు ఎక్కడ చూపెడతారు? తెలంగాణ చూపెడతారు. కాబట్టి ఇది చాలా సెన్సిటివ్ అయినటువంటి అంశంగా కూడా మనం చూడాలి. కాబట్టి రిజర్వేషన్లు సాధించే మార్గం, రిజర్వేషన్లు కల్పించాలన్న ఆలోచన మంచిది, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కానీ రిజర్వేషన్లు సాధించే మార్గము అక్కడ ప్రాపర్గా లేదు, రిజర్వేషన్ సాధించే విధంగా లేదు. ఖచ్చితంగా అది చట్ట పరిధిలో లేకుండా పోయింది, తర్వాత రాజ్యాంగ పరిధిలో లేకుండా పోయింది, తర్వాత న్యాయ పరిధిలో కూడా లేకుండా పోయింది. అప్పుడు ఖచ్చితంగా ఈ మూడు జోక్యం చేసుకుంటే ఈ రిజర్వేషన్లు సాధించటం దాదాపు అసాధ్యంగా కనపడుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.